దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై ఇండియా ఫైనల్లో థ్రిల్లింగ్ విజయం సాధించి ఆసియా కప్ 2025 టైటిల్ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో ఏసీసీ చీఫ్ మెహసిన్ నఖ్వీ ఇండియాకు కప్పివ్వకుండా ఓవరాక్షన్ చేసి పారిపోయాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఈ టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్భుతమైన ప్రదర్శన చేసింది. 9వసారి ఆసియా కప్ టైటిల్ను దక్కించుకుంది. ఫైనల్స్లో పాకిస్తాన్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో యువ ఆటగాడు తిలక్ వర్మ 69 పరుగులు చేసి భారత గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కఠిన పరిస్థితుల్లో తిలక్ వర్మ, శివం దూబే, సంజు సామ్సన్ భాగస్వామ్యాలు జట్టును విజయ తీరాలకు చేర్చాయి. ఈ విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఆసియా కప్ విజేతగా నిలిచినందుకు భారత్కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి లభించిన ప్రైజ్ మనీ సుమారు 2.6 కోట్లు. అయితే ఆసియా కప్ గెలిచిన ఇండియాకు బీసీసీఐ తాజాగా ప్రైజ్ మనీ ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన నజరానా ఏసీసీ ప్రైజ్ మనీ కంటే 10 రెట్లు అధికంగా ఉండడం విశేషం. బీసీసీఐ 21 కోట్ల రూపాయల నగదు బహుమతిని జట్టులోని ఆటగాళ్లు, కోచ్లు, ఇతర సహాయక సిబ్బందికి ప్రకటించింది. బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కూడా ఆసియా కప్ ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు. జట్టుకు, సహాయక సిబ్బందికి 21 కోట్ల బహుమతిని పోస్ట్ చేసి పాక్ను ట్రోల్ చేసింది. ఇక బీసీసీఐ రివార్డు, ఏసీసీ ప్రైజ్ మనీతో పాటు టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన భారత ఆటగాళ్లకు వ్యక్తిగత పురస్కారాలు కూడా దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అండ్ అత్యధిక పరుగులు చేసినందుకు అభిషేక్ శర్మ 13 లక్షల రూపాయలు, ఒక ఎస్యూవీ కార్ను గెలుచుకున్నాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అండ్ అత్యధిక వికెట్లు కేటగిరీలో కుల్దీప్ యాదవ్ 13 లక్షల రూపాయలు దక్కించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ తిలక్ వర్మకు 5 లక్షల రూపాయల నగదు బహుమతి దక్కింది. బీసీసీఐ ప్రకటించిన నజరానాతో టీమిండియా ఆటగాళ్లకు గెలుపు కిక్తో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా భారీగా పెరగనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.